ఉత్తరం చూద్దామండి. జగిత్యాల నుంచి ఆంజనేయులు రాస్తున్నారు. ఇంట్లో సిరి సంపదలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ ఇంట్లో భగవంతుడికి ఆరాధన జరుగుతూ ఉంటుందో, ఏ ఇంట్లో మనము నిత్యము దీపారాధనలు చేసుకుంటూ ఉంటామో, ఏ ఇంట్లో తెల్లవారుజామున లేవంగానే ఆడవాళ్ళు అలికి చక్కగా ముగ్గు వేసి బ్రహ్మాండంగా బియ్యపిండితోటి ముగ్గులు వేసి పెడతారో ఆ ఇంట్లో, ఏ ఇంట్లో అయితే పూలతోటి స్వామివారిని చక్కగా అలంకరించి పూజ చేస్తారో ఆ ఇంట్లో, ఏ ఇంట్లో ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టకుండా ఉంటారో ఆ ఇంట్లో, ఏ ఇంట్లో అయితే ఉదయము సాయంత్రము రెండు సమయాల్లో సంధ్యా సమయాల్లో నిద్రలు పోవటము భోజనాలు చేయటము లాంటి అసురులు చేసేటటువంటి పనులు చేయకుండా ఉంటారో, ఏ ఇంట్లో అర్ధరాత్రి దాకా మెలకువలతోటి ఉండి ఆ మెలకువలు అనేటటువంటివి బాధపడుతూ అలాంటివి చేయకుండా రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయాన్నే సూర్యుడొచ్చే సమయానికి లేస్తారో అలాంటి ఇళ్లల్లో పరిపూర్ణముగా సంపద నిలిచి ఉంటుంది. ఏ ఇంట్లో వచ్చినటువంటి అతిథికి అభ్యాగతికి అన్నాలు పెడుతూ ఉంటారో, చాలా ప్రేమగా ఆప్యాయంగా తాము తినే ముందు ఇతరులకి భూతదయ అనేటటువంటిది ముందు ప్రధానంగా పెట్టుకొని ఉంటారో ఆ ఇంట్లో సంపద నిల్చొని ఉంటుంది. ఏ ఇంట్లో భగవద్ ఆరాధన జరుగుతుందో, ఏ ఇంట్లో దేవత ఆరాధన జరుగుతుందో, ఏ ఇంట్లో భూతయజ్ఞము అనేటటువంటిది జరుగుతుందో, ఏ ఇంట్లో మనుష్యులు వస్తే భోజనం పెట్టడం అనేటటువంటి మనుష్య యజ్ఞం జరుగుతుందో, ఏ ఇంట్లో పితృదేవతలకి చక్కగా వాళ్ళకి ఆచరించాల్సినటువంటి కర్మలన్నీ ఆచరిస్తారో అలాంటి ఇంట్లో సంపద లేకపోవడము అనేది ఉండదు. ఋషులకి చేయాల్సినటువంటి పనులు ఋషులకి చేస్తారో, అభ్యంగ స్నానాదులు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారో వాళ్ళ ఇళ్లల్లో ఎప్పుడూ సంపద ఉంటుంది. ఒక్క బయట ఉండే ఇంట్లోనే కాదు, ఈ శరీరము కూడా దేహము కూడా ఒక ఇల్లే. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ శరీరములో కూడా మనకి సంపదలన్నీ నిలుస్తాయి. అగ్ని, జలము, వాయువు, ఆకాశము, పృథివీ, ఈ పంచభూతాలు నిండున్నాయి కదా, ఈ పంచభూతాలు అనేటటువంటి ధనాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. దాన్నే తపస్సు అంటారు. కాబట్టి ఇళ్లల్లో ఇలాంటి లక్షణాలని కనుక మనం పెట్టుకుంటే ఖచ్చితముగా మన లోపల సంపద నిల్చొని ఉంటుంది.